హలో ఎవ్రీవన్. చెన్నై మెరీనా బీచ్ దగ్గర నుంచి సెయింట్ థామస్ చర్చ్‌కి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్సే అనమాట. ఇంకా సెయింట్ థామస్ చర్చ్ అనేది చాలా ఫేమస్ చర్చ్. శాంతోమి చర్చ్ అని కూడా అంటారు. చూడ్డానికైతే చాలా బావుంది. ఇంకా లోపలికి వెళ్లి చూస్తే మనకి జస్ట్ 20 మినిట్స్ కంపల్సరీ పడుతుంది మొత్తం తిరిగి చూడ్డానికి. ఇంకా మనం సెయింట్ థామస్ చర్చే కాకుండా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనకి చాలా బసెస్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ బస్ నంబర్ అనేది మనకి తెలియాలి. ఏ బస్ ఎక్కాలి, ఎక్కడికి వెళ్ళాలి అని మనకి బస్ నంబర్ తెలియాలి అనుకుంటే ప్లే స్టోర్‌లోకి వెళ్ళి చలో యాప్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది సెర్చ్ చేసుకుంటే మనకి బస్ నంబర్ అనేది బస్ నంబర్ ఒక 4, 5 బస్ నంబర్స్ మనకు కనిపిస్తాయి. మనం బస్ స్టాప్‌కి వెళ్ళి నుంచుంటే ఆ బస్ అనేది మనకి వస్తుంది. ఎవ్రీ 20 మినిట్స్‌కి, ఎవ్రీ 5 మినిట్స్, ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒక బస్ అనేది ఉంటుంది. ఒక బస్ నంబరే కాకుండా చాలా బస్ నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెయింట్ థామస్ చర్చ్ నుంచి కపాలేశ్వరం ఆలయంకి వెళ్ళాలి అనుకుంటే, కపాలేశ్వరం ఆలయంకి ఒక బస్సు ఒకే బస్ కాకుండా 4, 5 బస్సులు ఉంటాయన్నమాట. మనం ఏ లొకేషన్‌కి వెళ్ళాలన్నా బస్ చూసుకోవచ్చు. అలాగే కపాలేశ్వరం ఆలయం ఆర్కిటెక్చర్ కూడా చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.